ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈశ్వరి జైలుకు వెళ్ళినా కూడా నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి నేను తనకు బెయిల్ ఇప్పించేలా చేస్తాను. నువ్వేం దిగులు పడకు. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. వదినా, అయ్యిందేదో అయ్యింది, ఊరుకుండొదినా. అక్క, ఘోరం జరిగిపోయింది అక్క. తొందరగా టీవీ ఆన్ చేయండి. ఒక బాధ్యతాయుత మహిళ ఇలా అత్యంత కిరాతకంగా మర్డర్ చేయడమే కాకుండా ధైర్యంగా ఆ మర్డర్ నేనే చేశానని ఒప్పుకోవడం పోలీసుల్ని సైతం ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. బుల్లెట్ కుమార్ హత్య కేసులో కీలక మలుపు. మొన్నటి వరకు హత్య చేసింది అమాయకుడైన సుందరమూర్తి అనుకున్నారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే హత్య చేసింది సుందరమూర్తి భార్య ఈశ్వరి. భార్య హత్య చేసి అమాయకుడైన భర్త మీదికి తోసి కట్టుకున్నవన్నీ కటకటాలకి పంపిందా, లేదా భార్య కోసం భర్తే చెయ్యని నేరం తన మీద వేసుకున్నాడా? బ్రేక్ తర్వాత చూద్దాం. వదినా, మీరు మంచివారు. మీ మంచితనాన్ని ఆసరా చేసుకునే ఈశ్వరి మిమ్మల్ని ఎంతగానో నమ్మించింది.